హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఫాగ్ బ్రాండ్కి చెందినటువంటి పర్ఫ్యూమ్ బాటిల్స్ రెండింటిని అన్బాక్సింగ్ చేస్తానండి. ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. బట్ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్లో వచ్చిందండి ఫ్లేవర్. ఇది నాకు కేవలం 269 ఎంత పడింది, 259 255 ఎంత పడింది. మింత్రా నుంచి తెప్పించాను, అది ఎక్స్ట్రా ఛార్జ్ పడింది. తర్వాత ఫ్లిప్కార్ట్ నుంచి ఈ ఫాగ్లోనే గ్రీన్ కలర్లో ఇంకో వేరే ఫ్లేవర్ ఒకటి ఉందండి, ఆ బాటిల్ కూడా తెప్పించాను అనమాట. అది కూడా ఐ థింక్ నాకు 250 లోపే కాస్ట్ పడింది. ఎంత పడింది అనేది ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి. ప్రజెంట్ మాత్రం 400 450 ఆ రేట్లో ఉన్నాయి ఈ ఫాగ్ సెంట్. వీటిని ఇప్పుడు మనం ఒకసారి అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది మనకి క్వాలిటీలో చూద్దాం అనమాట. ఇదిగోండి, ఇదేనండి ఫాగ్కి చెందినటువంటి సెంట్. ఇది ఒక ఫ్లేవరు, ఇది ఒక ఫ్లేవర్ అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఒకసారి క్వాలిటీ చెక్ చేద్దాం, పెర్ఫ్యూమ్ ఎక్కువసేపు వస్తుందా లేదా అన్నది చూద్దాం. ఓకేనండి, ముందుగా ఈ బ్లూ కలర్ ఫాగ్ బాటిల్ని అన్బాక్సింగ్ చేద్దామండి. తర్వాత రెండింటిని కూడా ఆ పర్ఫ్యూమ్ టెస్ట్ చేద్దాం. ఇదేనండి, వీటికి దీని మీద ఎంఆర్పి వచ్చేసి 650 దాకా ఉందండి. మీకు ఇక్కడ కనపడుతుందని అనుకుంటున్నాను. నేను అవసరమైతే ఇది ఫోటో తీసి పెడతాను ఇక్కడ సైడ్ చూడండి. రెండింటి ఎంఆర్పి కూడా దగ్గర 650 ఉంది, కానీ నేను దగ్గర 250 కాస్ట్కి కొన్నానండి. అయితే ఈ బ్రౌన్ కలర్ మాత్రం రెగ్యులర్ టైంలో చాలా ఎక్కువ రేట్ ఉంటుందండి. ఇదైనా కొంచెం తగ్గుతుంది, కానీ ఇది మాత్రం అసలు తగ్గట్లే. కానీ దీన్ని కూడా నేను కేవలం 269 రూపీస్కే పర్చేజ్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటి యొక్క పెర్ఫ్యూమ్ స్మెల్ ఎలా ఉంది, ఎక్కువసేపు ఉంటుందా లేదా అన్నది మనం చెక్ చేద్దాం. ముందుగా ఈ బ్లూ కలర్ పర్ఫ్యూమ్ని ఒకసారి హ్యాండ్ మీద స్ప్రే చేసుకుంటాను. ముందే చెప్పాను కదండి, మీకు పెర్ఫ్యూమ్ స్మెల్ ఎక్కువసేపు ఉండాలంటే మాత్రం స్కిన్ మీద స్ప్రే చేసుకోండి. స్కిన్ అలర్జీస్, దురదలు, ఇంకా వాపులు గట్రా వస్తాయి అనుకుంటే షర్ట్ క్లాత్ మీద స్ప్రే చేసేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని నా హ్యాండ్ మీద స్ప్రే చేసుకుంటాను. నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను, పెర్ఫ్యూమ్ ఎప్పుడు కూడా కనీసం ఒక 10 సెంటీమీటర్స్ గ్యాప్లో పెట్టుకుని స్ప్రే చేయండి. అప్పుడే మనం పెర్ఫ్యూమ్ స్మెల్ని కరెక్ట్గా ఎంజాయ్ చేయగలుగుతాం. ఒక 15 సెకండ్స్ వెయిట్ చేస్తానండి. 15 సెకండ్స్ తర్వాత చూస్తే బాగుందండి స్మెల్. ఇది కొంచెం మత్తుగా లైట్గా అలా స్మెల్ వస్తుంది. కొంచెం ఎక్కువ ఘాటుగానే ఉందండి, పర్లేదు, బాగుంది. ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ ఇది వచ్చేసి ఓరియంటల్ ఎక్స్ట్రీమ్ అండి. ఈ బ్లూ కలర్ వచ్చేసి ఇంప్రెసివ్ అని ఉంది. బ్రౌన్ మీద వచ్చేసి ఓరియంటల్ ఎక్స్ట్రీమ్ అని చెప్పేస్తుంది. అంటే ఈ ఫ్లవర్స్కి పెట్టినటువంటి పేర్లు అనుకుంటా. ఇప్పుడు ఆల్రెడీ బ్లూ అయిపోయింది కాబట్టి ఈ బ్రౌన్ కలర్ బాటిల్ని స్ప్రే చేస్తాను. స్మెల్ ఎలా ఉందన్నది ఒకసారి జడ్జ్ చేద్దాం. ఒక 15 సెకండ్స్ వెయిట్ చేస్తాను. 15 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత చూస్తే పెర్ఫ్యూమ్ స్మెల్ బాగుందండి. కొంచెం సిట్రస్ ఫ్లేవర్తో వస్తుందండి, ఘాటు కూడా ఉంది, ఎక్కువసేపు ఉంటుందండి. అయితే ఫస్ట్ది ఎక్కువసేపు ఉండదని కాదండి, ఒక 3-4 అవర్స్ స్మెల్ అలా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ దానికంటే కూడా ఈ యొక్క ఓరియంటల్ ఎక్స్ట్రీమ్ ఫ్లేవర్ ఫాగ్ సెంట్ మాత్రం ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటుంది. అసలు ఇది నేను షర్ట్ క్లాత్ మీద కొట్టుకుంటే మాత్రం స్మెల్ దగ్గర 2 రోజుల వరకు కూడా ఉంటుంది. అఫ్కోర్స్ పర్ఫ్యూము లేదా డియోడ్రెంట్ లేదా బాడీ స్ప్రే స్మెల్ ఎక్కువసేపు ఉండాలంటే మాత్రం ఆ మనిషికి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. మరీ ముఖ్యంగా సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ డ్రింకింగ్ లాంటి అలవాట్లు ఉంటే మాత్రం పర్ఫ్యూమ్ స్మెల్ అనేది ఒంటి మీద ఎక్కువసేపు ఉండదు. ఒకవేళ ఆ స్మెల్ వచ్చినా కానివ్వండి, ఒంటి నుంచి వచ్చేటటువంటి ఈ ఆల్కహాల్, సిగరెట్ స్మెల్ అనేది వాటిని డామినేట్ చేస్తుంది. కాబట్టి పర్ఫ్యూమ్ స్మెల్ గురించి ఈ అలవాట్లో ఉన్న వాళ్ళు దయచేసి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే పర్ఫ్యూమ్ ఎక్కువసేపు ఉండాలంటే మాత్రం నాకైతే ఇది బాగా సెట్ అయింది. మేబీ మీ స్కిన్ తత్వాన్ని బట్టి ఏది సెట్ అయ్యిద్ది అనేది మీరే జడ్జ్ చేయండి. ఓవరాల్గా నా ఓటు అయితే దీనికే వేస్తానండి. ఇదే ఎక్కువసేపు ఉంటుంది. ఇది కూడా బాగానే ఉంది, ఒక 2-3 అవర్స్ వరకు కూడా ఉంటుంది పెర్ఫ్యూమ్ స్మెల్. కాకపోతే ఎక్కువసేపు అంటే మాత్రం ఈ బాటిల్ ఏముంటుందండి. నేనైతే దీన్ని ప్రిఫర్ చేస్తాను. అలాగే రెండింటి యొక్క పనితీరుకి నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.